కొన్ని కేసుల్లో పోలీసు వారు ఎఫ్ఐఆర్లలో ఫిర్యాదు చేసిన వారి వివరాలు మాత్రం పూర్తిగా తెలియజేస్తున్నారు. సంబంధిత ఫిర్యాదులో నిందితులకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నప్పటికీ కూడా, ఉదాహరణకు మొబైల్ నెంబరు ఉన్నప్పటికీ కూడా దాని విషయాన్ని ప్రస్తావించకుండా ఫిర్యాదుదారు వివరాలు, ఫిర్యాదుదారు మొబైల్ నెంబర్ మాత్రం ఎఫ్ఐఆర్లో ఉంచుతూ నిందితుల యొక్క మొబైల్ నెంబరు, కొన్ని వివరాలు ప్రస్తావించడం లేదు. ఉదాహరణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కేసుల్లో మెసేజ్ల వంటివి బెదిరింపు ధోరణిలోనో, అసభ్యకర ధోరణిలోనో, మహిళ గౌరవాన్ని ఉదాహరణకి కించపరిచే విధంగానూ వస్తే ఆ మెసేజ్లు ఏ మొబైల్ నెంబర్ నుంచి వచ్చాయో, ఏ ఫోన్ నెంబర్ నుంచి వచ్చాయో ఫిర్యాదుదారు తన ఫిర్యాదులో చెప్తే ఆ నెంబరు ఎవరి పేరుతో ఉందో, ఏ చిరునామాతో ఉందో కూడా తెలుసుకోవచ్చు పోలీసు వారు. కనీసం ఫిర్యాదులో చెప్పినటువంటి నెంబర్ను కూడా ఎఫ్ఐఆర్ కాపీలో ఉంచకపోవడం అంటే, అలాంటి పోలీసు వారు అమ్ముడుపోయారు అంటేనేమో ఆధారం ఉందా అంటారేమో పోలీసు వారు. మరి అమ్ముడుపోకపోతే ఫిర్యాదుదారు ఫోన్ నెంబర్ మాత్రం ఎఫ్ఐఆర్లో ఉంచి నిందితుడి ఫోన్ నెంబరు ఫిర్యాదులో ఉన్నటువంటి దాన్ని కూడా ఎఫ్ఐఆర్ కాపీలో చేర్చకపోతే దాన్ని ఏమనాలి? ఈ సందేహం ప్రజలకు వస్తే అమ్ముడుపోయారేమో అని. ఆ బాధ్యత ఎవరిది? సందేహాలకు తాగులేని స్థితిలో రక్షణ వలయంగా ఉండాల్సినటువంటి పోలీసు వారే సందేహాలకు తావిచ్చే విధంగా భక్షణకు ఉదాహరణలుగా, సోదాహరణలుగా మారిపోయారేమో అనిపిస్తే ప్రజలకి, ఆ తర్వాత సమాజంలో ఎదురయ్యే పరిణామాలకి ఎవరు కాపలా కాయాలి? కమ్యూనిస్ట్ ఇండియా వర్దిలేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్దిలేను, కమ్యూనిస్ట్ ఇండియా వర్దిలేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్దిలేను.